సౌత్ ఇండియాలో లాక్టోజ్ ఇంటాలరెంట్ గా ఎక్కువ మంది ఎందుకు ఉంటున్నారు? సౌత్ ఇండియాలో లాక్టోజ్ ఇంటాలరెంట్ పీపుల్ ఎక్కువ మంది ఎందుకు ఉంటున్నారు? సౌత్ ఇండియాలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఎక్కువ కామన్ అవడానికి ఒక పెద్ద రీజన్ ఉంది, జెనెటిక్స్. మన అందరం చైల్డ్హుడ్ లో పాలు ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ టైంలో బాడీలో లాక్టేజ్ ఎంజైమ్ యాక్టివ్గా ఉంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ చాలా మందిలో ఈ ఎంజైమ్ తగ్గిపోతుంది. సైంటిఫికల్లీ చెప్పాలి అంటే 13910T DNA జీన్ అనేది ఈ పాలు డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సౌత్ ఇండియన్ పాపులేషన్లో జెనెటికల్లీ తక్కువ ప్రెజెంట్ అవుతుంది. దీనివల్ల పాలు తాగిన తర్వాత బ్లోటింగ్, గ్యాస్, లూజ్ మోషన్స్ లేదా స్టమక్ పెయిన్ లాంటి సిమ్టమ్స్ వస్తాయి. అంటే పాలు అన్హెల్దీ అని కాదు, లేదా బాడీకి కాల్షియం అవసరం లేదని కాదు. కానీ ఒక్క విషయం అందరం అర్థం చేసుకోవాలి, ప్లెయిన్ మిల్క్ అందరికీ సూట్ అవ్వదు. కర్డ్, బటర్ మిల్క్, పన్నీర్ లాంటి ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ యూజువల్లీ ఈజీగా డైజెస్ట్ అవుతాయి. లేదా లాక్టోస్ ఫ్రీ మిల్క్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సోయా పన్నీర్ ఇలాంటివి. సో ఇటువంటివి బెటర్ ఆప్షన్స్. పాలు తాగిన తర్వాత స్టమక్ ఇష్యూస్ ఎప్పుడు వస్తున్నాయనో ఇగ్నోర్ చేయకండి. ఇది మీ బాడీ ఇస్తున్న సిగ్నల్. అది అర్థం చేసుకోవటం, ఇదే రియల్ హెల్త్ అవేర్నెస్. మీ బాడీ సిగ్నల్స్ వినండి, అదే రియల్ హెల్త్ విజ్డమ్.